చిత్తూరు జిల్లా తిరుపతి జనసేన టికెట్ పంచాయతీ తెగడం లేదు. దీంతో పార్టీ అధినేత జనసేనాని పవన్ కళ్యాణ్ కోర్టులో బంతి నెట్టేశారు తిరుపతి నేతలు. ముఖ్యంగా తిరుపతిలో జనసేన నేతలు కార్యకర్తల నుంచి ఆరణి శ్రీనివాసులు అభ్యర్థిత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మరోవైపు తిరుపతి టికెట్ను టీడీపీ నేత సుగుణమ్మ కూడా ఆశిస్తున్నారు. అవసరమైతే పొత్తులో భాగంగా ఇచ్చే టికెట్ కోసం జనసేనలో చేరేందుకు కూడా రెడీనే అంటూ బాహటంగానే ప్రకటన చేస్తున్నారామె. అంతేకాదు స్థానికులకే టికెట్ ఇవ్వాలంటూ పట్టుబడుతున్నారు. బయట వారికి టికెట్ ఇస్తే సహకరించేదే లేదని తెగేసి చెప్పేశారు. మిత్రపక్షమైన బీజేపీ నేతలు కూడా ఆర్నీకి మద్దతుగా రావడం లేదు. దీంతో ఈ టికెట్ పంచాయతీ కాస్త జనసేన అధిష్టానం పరిధిలోకి వెళ్ళింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి దామోదర్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. దామోదర్, చెప్పండి. ఇక తిరుపతి జనసేన టికెట్ పంచాయతీ అయితే తెగనట్లు కనిపిస్తుంది. దీంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి? ప్రస్తుతానికైతే జనసేన పంచాయతీ ఏదైతే నాగబాబు అదేవిధంగా పవన్ కళ్యాణ్ వద్దకు చేరింది. అమరావతికి తిరుపతికి సంబంధించిన కిరణ్ రాయలతో పాటు ఇతర నేతలను పిలిపించుకున్నారు. ముఖ్యంగా ఏదైతే ముందు నుంచి అభ్యర్థిగా ఎంపికైన చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులను కిరణ్ రాయల్ వర్గం పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తుంది. స్థానికుడు కాదు, నాన్ లోకల్ అంటూ ప్రచారము, గోబ్యాక్ ఆరణి అంటూ ఫ్లెక్సీలు కూడా వేసిన సందర్భంలో తెలుగుదేశం పార్టీ కూడా దీన్ని అదునుగా తీసుకుని తెలుగుదేశం పార్టీలోనే నాయకులు సమావేశమై స్థానికులకే టికెట్ ఇవ్వాలంటూ అదేవిధంగా స్థానికులకు అవకాశం ఇస్తేనే గెలిచే అవకాశాలు ఉన్నాయి. అవసరమైతే నేను పార్టీ మారైన జనసేన నుంచి పోటీ చేస్తానంటూ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ 2 రోజుల క్రితం ప్రకటించింది. తాజాగా నిన్న కూడా ఇదే విషయాన్ని ఆమె మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రకటించిన నేపథ్యం. మరోవైపు చూస్తే ఈరోజు నారా లోకేష్ ఏదైతే జనసేన అభ్యర్థిగా ఎంపిక చేయబడ్డ ఆరణి శ్రీనివాసులను తిరుమలకు పిలిపించుకొని ప్రత్యేకంగా మాట్లాడారు. ముఖ్యంగా ఎక్కడెక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి సహకారం అందలేదో ఆ విషయాన్ని పూర్తిగా తెలియజేయమని కోరాడు. దీంతో నారా లోకేష్ ఈరోజు కానీ రేపు కానీ ప్రత్యేకంగా తిరుపతి నాయకులతో సమావేశమయ్యే అవకాశం ఉంది. కూటమికి పొత్తులో భాగంగా టికెట్ కేటాయించినప్పుడు అభ్యర్థిని నిర్ణయించుకునే అధికారము కూటమి అధినేతకు ఉందని, జనసేన అధినేతకు ఉందని, జనసేన అధినేత ఎవరిని అభ్యర్థిగా నియమిస్తే వారికి మనం పనిచేయాలి తప్ప మనమంటూ సొంతంగా అభిప్రాయాలు ప్రకటించకూడదని ఈ సందర్భంగా నారా లోకేష్ స్థానిక నాయకులకు హితవు చెప్పినట్లు సమాచారం. మరోవైపు ఏదైతే కిరణ్ రాయలతో పాటు రాజారెడ్డి ఇతర నాయకులు ఈరోజు నాగబాబుతో పాటు అదేవిధంగా నాయకులు సీనియర్ నాయకులను కలవడానికి అమరావతి వెళ్లారు. ఈ నేపథ్యంలో అక్కడ ఈరోజు పంచాయతీ తెగే అవకాశం ఉంది. ముఖ్యంగా మంగళగిరి పార్టీ కార్యాలయంలో వీరితో మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం ఉంది. ఈ సమావేశంలో పూర్తి స్థాయిలో అభ్యర్థికి మద్దతుగా ఉండమని కూడా ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. ముఖ్యంగా ఏదైతే 2 రోజుల క్రితం క్రమశిక్షణ కమిటీ సభ్యుడైన జనసేన క్రమశిక్షణ కమిటీ సభ్యుడు అజయ్ తిరుపతికి చేరుకొని అన్ని వర్గాలతోనూ చర్చించారు. ముఖ్యంగా పార్టీ అధినేత నిర్ణయించిన అభ్యర్థికి సహకరించాలంటూ కోరాడు. అదే సందర్భంలో పార్టీ యొక్క డివిజన్ స్థాయి అధ్యక్షులు యొక్క వివరాలు అడిగాడు. ఈ సందర్భంగా డివిజన్ స్థాయి అధ్యక్షుల వివరాలకు సంబంధించిన ఒక కాపీని స్థానిక నేతలు అందజేశారు. అయితే అప్పటికి చాలా వరకు అన్ని డివిజన్లను పూర్తి స్థాయి అభ్యర్థులను నిర్ణయించలేదని సమాచారం. దీంతో హడావిడిగా అభ్యర్థులను ఏదైతే డివిజన్ స్థాయి అధ్యక్షులను కార్యదర్శులను కమిటీతో ఏర్పాటు చేశారో, అయితే ఈ కమిటీని వ్యతిరేకిస్తూ కిరణ్ రాయలు నిన్న ఒక 2 రోజుల క్రితం మరో సమావేశం ఏర్పాటు చేశారు. పార్టీలో డివిజన్ స్థాయి కమిటీ స్థాయి అభ్యర్థి శ్రీనివాస్ కాదు నిర్ణయించేది, పార్టీ అధినేత నిర్ణయిస్తాడు, తీసివేసే అధికారం ఎవరికి లేదంటూ ఒక నోటు విడుదల చేసిన సందర్భం. మొత్తం మీద అయితే స్థానిక లోకల్ నాన్ లోకల్ వివాదం మరింత రాచుకుంది. దీంతో వైకాపా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్న పరిస్థితి. మొత్తం మీద అటు కూటమికి చాలా బలమైన స్థానంగా తిరుపతిని చెప్పుకోవచ్చు. ఇలాంటి స్థానంలో ఏదైతే అభ్యర్థి ఎంపిక తర్వాత జరుగుతున్న పరిణామాలు టీడీపీ జనసేన కూటమిని బలహీనపరుస్తున్నాయి. మరోవైపు బీజేపీ కూడా తన వంతు ప్రయత్నాలు చివరి వరకు కొనసాగిస్తుంది. అంటే తిరుపతి సీటు తమకు కావాలంటే సీనియర్ నేత భానుప్రకాష్ రెడ్డి ఢిల్లీ స్థాయిలో లాబీ కొనసాగిస్తున్నారు. అయితే ఇప్పటికే జనసేనకు ప్రకటించిన నేపథ్యంలో వచ్చే అవకాశం లేదని కూడా బీజేపీ
సీనియర్ నేతలు ఆయనకు చెప్పినట్టు సమాచారం. మొత్తం మీద అయితే ఈ వివాదంలో పార్టీ ప్రచారం కాకుండా పార్టీకి ఉన్న ఏదైతే కూటమికి ఉన్న స్థాయి కూడా తగ్గిపోయే అవకాశం ఉంది. వెంటనే తగిన చర్యలు తీసుకోవాలంటూ అటు టీడీపీలోనే టీడీపీతో పాటు బీజేపీ జనసేన నేతలు నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు అటు ఏదైతే నారా లోకేష్ స్థానికంగా ఉన్న టీడీపీ నేతలతో తిరుమల పర్యటన సందర్భంగా తిరుపతి నేతలతో మాట్లాడే అవకాశం ఉంది. అదేవిధంగా జనసేన కార్యాలయంలో రాష్ట్ర కార్యాలయంలో నాగబాబుతో పాటు ఇతర సీనియర్ నాయకులంతా కూర్చొని కిరణ్ రాయలతో పాటు ఈ మిగతా వర్గాలను సముదాయించే అవకాశం ఉందని తెలుస్తుంది. మొత్తం మీద అయితే ఈరోజు ఈ పంచాయతీ ఒక కొలిక్కు వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా అభ్యర్థిని మాత్రం మార్చే అవకాశం లేదని ఖచ్చితంగా ఇప్పటికే పవన్ కళ్యాణ్ ప్రకటించాడంటూ కూడా చెప్తున్నారు. అయితే రేపో మాపో అధికారికంగా అరాని శ్రీనివాసులే అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తుంది ప్రస్తుతం. రైట్ దామోదర్, థ్యాంక్ యూ.